హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద. ఈరోజు వంకాయతో డిఫరెంట్గా చేద్దామని ఉల్లికారం ట్రై చేశాను. కూర అయితే చాలా సూపర్గా ఉంది. ఎలా చేశాను అనేది చూసేద్దాం రండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్కి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంకాయలు చూసారా? ఈ వంకాయలు అయితే కొన్నివైతే కాదండి, మా పెరట్లో చెట్టుకి కాసాయి. ఈ వంకాయలు భలే ఉన్నాయి కదా, రౌండ్ గా. తీసేసిన తర్వాత వీడియో తీయాల్సింది అనిపించిందండి, మర్చిపోయాను. ఈ వంగ మొక్క అయితే వేసవిలో ఎండిపోయిందండి, పూర్తిగా చచ్చిపోయింది అనుకున్నాము. కానీ వర్షాలు పడిన తర్వాత మళ్ళీ అది ఎలా చిగురు పెట్టిందో తెలియదు, కానీ మళ్ళీ చిగురు పెట్టి దగ్గర కేజీ కాయలు కాసాయండి. ఎంత బాగా వచ్చాయి, ఎంత సంతోషం అనిపించిందో. వంకాయలను అయితే ఇలా నీట్ గా స్లైసెస్ లా కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4-5 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి తొక్క తీసి వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను. కొంచెం కలర్ కోసం అని చెప్పేసి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడానండి. అలాగే కొంచెం మసాలా కూడా వేసుకున్నాను, గరం మసాలా. ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. చూసారా పేస్ట్ ఎలా ఉందో? ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకైతే కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా పడుతుందండి, ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. తర్వాత ఇప్పుడు మనం చేసే కర్రీకి అయితే పెద్దగా ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి. కూరల్లో రారాజు వంకాయ అంటారు కదండి, అందుకే వంకాయ కూర అంటే అందరికీ నచ్చుతుందన్నమాట. ఈ వంకాయలు ఎన్ని రకాలుగా ఉన్నా మా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ఇప్పుడు కూర మగ్గిందా లేదా మూత తీసి చూద్దామండి. చూసారా కొంచెం మగ్గిందన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలండి. అదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దీంతోనే వంకాయ కూరకు అనేది టేస్ట్ సూపర్ గా వస్తుంది. ఇది వేసిన తర్వాత మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ముక్కలకు పడితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా, అందుకు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉల్లికారంతో చేయడం వలన వంకాయ కూర అనేది టేస్ట్ ఇంకా బాగుందండి. డిఫరెంట్గా చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వంకాయ ఉల్లికారం అనేది తొందరగా అయిపోతుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. తొందరగా మగ్గిపోతుంది కదా వంకాయ. అలాగే ఉల్లికారం కూడా ముక్కలకి నీట్గా పడుతుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికారం వంకాయ కూర రెడీ అండి. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారు. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.